ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు పొడిచిందని ఆరోపించింది తెలంగాణ ప్రభుత్వం. మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆయన్ను అవమానించారంటూ మండిపడింది. అలాగే మున్సిపల్, జేహెచ్ఎంసీ, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుల్ని చర్చల తర్వాత అసెంబ్లీ ఆమోదించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు కీలక బిల్లులకు ఆమోద ముద్ర పడింది. తెలంగాణ మున్సిపాలిటీల 4వ సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభ ముందుకు తెచ్చారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లుతో పాటు జీహెచ్ఎంసీ 2వ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ 3 బిల్లులపై సభ్యుల ప్రశ్నలకు శ్రీధర్ బాబు సమాధానాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజనలో సమస్యలుంటే పరిష్కరిస్తామని తెలిపారు. 8 మంది జోనల్ కమిషనర్లను నియమించామన్నారు. హైదరాబాద్ పరిపాలన కోసం ప్రత్యేకంగా 2 ఐఏఎస్ అధికారుల్ని నియమించామన్నారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ ఆఫ్ ద వార్డ్స్ 1996 as per this act 7 days we have invited objections, we have invited suggestions from 935 సూచనలు వచ్చాయి అధ్యక్ష. వాటిలో 1127 ఆమోదించారు. 516 సూచనలు భాగంగా మరింత ఆమోదించబడటానికి అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. సుమారు 27% సూచనలు మేము పరిగణలోకి తీసుకున్నాం అధ్యక్ష. దిస్ ఇస్ డెమోక్రటిక్ ప్రాసెస్. మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చర్చ జరిగింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. కేంద్రంలోని బీజేపీ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని విస్తరిస్తామని చెప్పి ఉన్నదాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇక తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందుకు తెచ్చారు. రవాణా శాఖ నిపుణులతో చర్చించి గూడ్స్ వాహనాలపై లైఫ్ ట్యాక్స్ విధించామన్నారు. ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు వర్తిస్తుందని తెలిపారు. రోడ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా కొంత రోడ్ సేఫ్టీ ట్యాక్స్ ను కూడా మేము కలెక్షన్ కు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ సభ ముందు చూస్తాను అధ్యక్ష. రవాణేతర వాహనాలకు అంటే మోటార్ సైకిళ్లకు ఒక 2000 వన్ టైం కలెక్షన్ కొరకే 2000 రూపీస్, అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్స్ కు సంబంధించి 5000 రూపాయలని, ఇవన్నీ కూడా కమర్షియల్ వెహికల్స్ మాత్రమే. జనరల్ గా మన వ్యవసాయానికి పనికొచ్చేటువంటి లేకపోతే ఆటోలకు సంబంధించి వీటికి ఎక్కడ కూడా అప్లికేబుల్ కాదు. మిగతా వాహనాలన్నిటికీ బిగ్ వెహికల్స్ అన్నిటి కూడా 10,000 రూపీస్ అట్ ఓన్లీ పర్చేస్ టైంలో మాత్రం వేసే విధంగా రోడ్ సేఫ్టీ సెస్ కింద వేసి వాటి ద్వారా ప్రజలకు అవగాహన కలిగడం కానీ, రోడ్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 33 జిల్లాల్లో రోడ్ సేఫ్టీ మన కమిటీస్ వేసినాం, జిల్లా కలెక్టర్లను చైర్మన్ గా. అసెంబ్లీలో చర్చ తర్వాత 5 బిల్లుల్ని ఆమోదించారు. The question is that the Telangana Motor Vehicle Taxation Amendment Bill 2025 be taken into the consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered.